మధ్యలో మాట్లాడకూడదు. ఈరోజు చందనవేలి, హైదరాబాద్, మాషనపల్లి 190, 195, 163 సర్వే నెంబర్లో మరి 2000 ఎకరాల భూమి 2017లో మరి తెలంగాణ ప్రభుత్వం అప్పటి టీఆర్ఎస్ హయాంలో సేకరించడం జరిగింది. మరి పేద రైతులు 100 మంది పేద రైతులను మరి మట్టిలో దొక్కి అప్పటి టీఆర్ఎస్ నాయకులు 30 ఎకరాలు, 20 ఎకరాలు, 10 ఎకరాలు దాచుకొని మరి మొత్తం బంగారము, వెండి కొనుక్కొని కట్టలు సంపాదించారు. మరి పేద రైతులు ఏం చేశారు? ప్రభుత్వానికి వాళ్ళ నష్టపరిహారం ఇవ్వకుండా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం గంగలో కలిసిపోయింది. ఇప్పుడు ఉన్న మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. దయచేసి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు అన్ని కులాల వారు ఉన్నారు, మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు వెంటనే న్యాయం చేయాలని చెప్పి గత 8 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ కేసులు కూడా పెట్టారు. మీరు ఎన్ని కేసులను పెట్టారు? దయచేసి మమ్మల్ని చెర్లపల్లి జైలు వేయండి, అందరి రైతులను జైల్లో తీసుకుపోయి కూర్చొని పెట్టండి. మేము రెడీ ఉన్నాము. కాకపోతే మాకు భూములన్నీ ఇవ్వండి, నష్టపరిహారం ఇవ్వండి. ఇక్కడ మన ఎక్స్ సర్వీస్ అనేది ఆయన 5 ఎకరాల నష్టపరిహారం. ఇక్కడ గూడూరు జంగా అయితే 30 తిప్పలు పెట్టి మొన్న పెట్రోల్ పోసుకొని అంటి పెట్టుకొని పోయిండు. మరి సయ్యద్ ఫరీదుద్దీన్ 10 ఎకరాలు ఉన్నది. లంబడి నా సుపల్ నరసింహ 2 ఎకరాలు ఇచ్చిన ఆయన సోషలిస్ట్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, భూనిరోధ సంఘానికి ఉపాధ్యక్షుడు. మరి వాళ్ళంతా లేడీస్, కొత్తూరు చంద్ర, ఇలా మొత్తం ఇట్లా 100 మంది ఉన్నారు. 100 మంది ఇక్కడ రాలేకపోగా వాళ్ళకు రోజు పూట గడవక రాలేకపోతున్నారు. దయచేసి మీరు ఈ రోజుతోటనైనా ఈ మొత్తం ఈ కథ సమాప్తం చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. లేకపోతే ఈ గుడి చేసినాము, షెడ్ వేస్తున్నాము, సాగు చేసుకుంటాము. ఇంకా తర్వాత కూడా రేపు కూడా మరి గుడిసె వేయబోతున్నాము. దయచేసి అవన్నీ జరగకుండా మీకు నష్టపరిహారం ఇస్తారని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ మరి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను.